నమస్తే. నేను పూణే నుండి ప్రశాంత్ దొంగ్రేను. 2022వ సంవత్సరంలో నాకు సత్యలోకంలో నవరాత్రి హోమాలో పాల్గొనే ఒక గొప్ప అదృష్టం లభించింది. ఆ అనుభవం నా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయ్యింది. హోమా సమయంలో నేను ఒక విజన్ బోర్డు తయారు చేసుకుని వచ్చే సంవత్సరాల్లో నా జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాను, దాని గురించి నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆ రోజు నుండి నా బాహ్య జీవితం మరియు అంతర్గత స్థితి రెండింటిలో కూడా శక్తివంతమైన మార్పులు మొదలయ్యాయి. నా ఆర్థిక పరిస్థితిలో గొప్ప పురోగతి కలిగింది. మొదట నేను ఒక్కరినే హోమాలో పాల్గొనగలిగాను. కానీ ఆర్థికంగా వృద్ధి చెందిన తర్వాత శ్రీ అమ్మా భగవానుల వారి అనుగ్రహంతో నా కుటుంబం మొత్తాన్ని హోమాలో భాగస్వాములను చేయగలిగాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం కుటుంబానికి దక్షిణ ఇవ్వడం చాలా సులభంగా మారింది. నా విజన్ బోర్డులో చేసిన ప్రార్థనలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. నేను చాలా కాలంగా కలలు కనే భూమిని కొనుగోలు చేయగలిగాను. నా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన కార్యాలయ స్థలం దొరికింది. అంతర్గతంగా పరమ అనుభవం మరింత లోతుగా మారింది. దీనివలన నా జీవితం శాంతిగా సమృద్ధిగా మారింది. మార్పులు కేవలం బాహ్యంగానే కాక అంతర్గతంగానూ జరగడం ఒక విశేషం. శ్రీ భగవాన్ చెబుతారు, హోమ అనేది మీ అచేతన మనస్సుతో సంబంధించిన ఒక ప్రక్రియ. ప్రతి నవరాత్రి హోమాలో శ్రీ భగవాన్ మా కోసం తీసుకునే సంకల్పం ద్వారా ఒక దైవ స్వరూపాన్ని అనుభవించగలుగుతున్నాము. ప్రతి హోమాతో నాకు లోపల లోతైన మార్పు జరుగుతున్నట్లు అనిపించింది. నాలో ఉన్న అనేక భయాలు సహజంగా తొలగిపోయాయి. నా స్థితి ఆలోచనలకి సాక్షిగా ఉండడం నుండి ప్రవాహ స్థితికి మారింది. జీవితం ఇప్పుడు తేలికగా అనుగ్రహంతో నడుస్తున్నట్లు అనిపిస్తోంది. నా కోసం సత్యలోకంలో నవరాత్రి హోమాలో పాల్గొనడం అంటే శ్రీ అమ్మా భగవాన్ యొక్క దివ్య ప్రేమను, ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని అనుభవించడమే. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సంఘటన మాత్రమే కాదు, వారు అందించే అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అనుభవం. కృతజ్ఞతతో నిండిన హృదయంతో వినమ్రంగా నేను గౌరవంతో చెబుతాను, జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ అమ్మా భగవాన్ కి జై.